తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కారు ఎక్కాలన్నా, పెన్ను కదపాలన్నా, స్పీచ్ ఇవ్వాలన్నా తండ్రి సలహా తీసుకునే కూతురు ఇప్పుడు తండ్రికే సలహా ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? బాపు అంటూ ప్రేమగా పిలుస్తూనే మీరు ఫెయిల్ అయ్యారు అంటూ విమర్శించడం ఎందుకు? రాజకీయంలో పండిపోయిన కేసీఆర్ కు సలహాలు సూచనలు ఇచ్చే స్థాయికి కవిత వచ్చారంటే దాని వెనక ఏదో పెద్ద నిర్ణయమే ఉంటుంది. ఇంతకు కవిత మనసులో ఏముంది? ఇదిగో ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజానీకం మదిలో మెదులుతున్నాయి. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన రూట్ ను మార్చుకున్నారు. లిక్కర్ స్కామ్ ఆరోపణతో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత రాజకీయ కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. పార్టీకి సంబంధం లేకుండా, ముఖ్య నేతలు లేకున్నా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కీలక నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలు, ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించుకుంటూ తనదైన మార్కును చూపించారు. అయితే ఇప్పటికే కవిత సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతూ ఉండటం, తండ్రి ఫెయిల్ అయ్యారంటూ లేఖలో రాయటం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చుతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి కవితకు బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆమె మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారనేది ఓ ఆరోపణ. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని కవిత ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారనేది టాక్. దీంతో పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, తప్పుల్ని ఎత్తి చూపుతానని, ప్రజల పక్షమని కవిత స్పష్టం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఆమె ఇప్పటికే 42 అసెంబ్లీ సెగ్మెంట్లకు పైగా వెళ్లారు. నేతలతో భేటీలు నిర్వహించారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్యాడర్ నుంచి తీసుకుని వాటిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, తాను నిత్యం అందుబాటులో ఉంటాననే భరోసా ఇస్తున్నారు కవిత. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు కవిత. మొన్న జరిగిన బీఆర్ఎస్ సభను ఉద్దేశిస్తూ కేసీఆర్ కు రాసిన లేఖ ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో కేసీఆర్ ను బాపు అని సంబోధిస్తూనే సభ వైఫల్యాలను ఎండగట్టారు. మీరు అలా మాట్లాడుంటే బాగుండేదంటూ సలహాలు ఇవ్వకనే ఇచ్చారు కవిత. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారంతో పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి అనడానికి బలం చేకూరేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ తో విభేదాలున్నాయని, పార్టీలో ఇద్దరు ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారు అని, బీసీలు ఉండే విధంగా పార్టీ పేరును సైతం ఖరారు చేశారనే ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా కవిత రాజకీయాలు స్పీడ్ పెంచారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే బీసీ వేదికపై తన గళాన్ని బలంగా వినిపిస్తున్న తీన్మార్ మల్లన్నను కూడా కవిత కలిశారనేది టాక్. మొత్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.